నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అవ్వాతాతలను పట్టించుకోలేదు. మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేశామన్న జగన్. ఓటమి భయంతోనే వైసీపీ నీచ రాజకీయాలు. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ పనిచేస్తున్నారు. ఏనాడు క్యాడర్ను పట్టించుకోలేదన్న పోతిన మహేష్. హంతకుడికి ఎంపీ టికెట్ ఇచ్చాడు సీఎం జగన్. అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారన్న షర్మిల. పదేళ్లలో బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు. మోసం చేసేందుకు బీఆర్ఎస్ మళ్లీ వస్తోందన్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ మాఫియా పాలన. అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలన్న కిషన్ రెడ్డి. అధికారం కోసం కాంగ్రెస్ పరితపిస్తోంది. ఇండియా కూటమిది స్వార్థ రాజకీయమన్న మోదీ. ప్రతిపక్షాలను జైలుకు పంపడమే మోదీ గ్యారంటీ. ప్రధానిపై మమతా బెనర్జీ ఫైర్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. జీవనకాల గరిష్టాలను తాకిన సెన్సెక్స్. చంద్రబాబుకు అవ్వాతాతల మీద ప్రేమే లేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తలపెట్టినట్లే అని చెప్పారు సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ అక్కడ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా మీ బిడ్డలాగా అవ్వాతాతల గురించి ఆలోచన చేయలేదని సీఎం జగన్ అన్నారు. జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనే అన్నారు. 3,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్న జగన్ నెలకు 2,000 కోట్ల పెన్షన్లకే ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తాడంటాడని విమర్శించారు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు 2014లో మీకు గుర్తుందే ఉంటుంది. 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పాంఫ్లెట్లో రాసినవేటి ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పినటివి ఆయన ఫోటో, మోడీ ఫోటో, పవన్ దత్తపుత్రుడి ఫోటో, వీళ్ళందరి ఫోటోలు పెట్టి ఆయన సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన విషయాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన కనీసం అమలు చెయ్యని పరిస్థితులన్నీ కూడా మీ ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ చూపించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మోసం చేసే వాళ్ళని నమ్మద్దండి, అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మద్దండి. కానీ ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నాడు చంద్రబాబు, సూపర్ 7 అంటా ఉన్నాడు చంద్రబాబు. వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు 1,40,000 కోట్లు దాటుతూ ఉన్నాయి. 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధాలే కదా అని 1,40,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటేస్తే మాత్రం పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. చంద్రబాబులా వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన తాను రాజకీయాలకు రాలేదని టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించారు మంత్రి జోగి రమేష్. ప్రజాగళం యాత్రలో తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన రాజకీయ విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబును మండిపడ్డారు. పవన్తో కలిసినా ఇద్దరూ గెలవలేరు కాబట్టే బీజేపీ పంచన చేరారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు. అసలు
రాజకీయ విలువలు లేనివాడు, విశ్వసత లేనివాడు, రాజకీయాల్లో పనికిరానివాడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్లా, ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్ల. నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప, ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రి కాలేను కాబట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ పోయి బీజేపీ పంచన చేరిన పరిస్థితిని మనం ఒకసారి గమనించుకుంటున్నాం. నెల్లూరు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్లో ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయని చెప్పారు. ఓడిపోతే ప్రజలను పట్టించుకోకుండా వ్యాపారాలు చేసుకుంటామని ప్రశాంత్ రెడ్డి ఫోన్ కాల్లో చెప్పిందన్నారు. వ్యాపారవేత్తలను కాకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ప్రసన్నను మరోసారి గెలిపించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉన్న వారినే గెలిపించాలని వైసీపీ ఎంపీ విజయసాయి కోరారు. మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం, మేము రాజకీయాల్లో ఉండం, ప్రజా జీవితంలో ఉండం, మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు. వాళ్ళ మనోభావాల్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ, ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రముఖ ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్ అనే విషయాన్ని గుర్తించాలని పీకేకు మంత్రి బొత్స హితో పలికారు. జగన్ ఓ లీడర్, చంద్రబాబు ఓ ప్రొవైడర్ అని మండిపడ్డారు. లీడర్కు ప్రొవైడర్కు కూడా పీకేకు తేడా తెలియడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని మరి చంద్రబాబు కోసం పీకే మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఒకరి మీద అబ్బాయి ఉంటే ఇంకోలో చూసుకో అంటే కానీ ఈ మధ్యవర్తి ఇలాంటి ఇచ్చి ఏదో మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదో నీకు బీఆర్ఓ సీక్యూరిటీ పొమ్మన్నారు, ఇక్కడ వచ్చి ఏదో నీ మాట వేస్తారనుకుంటే పొరపాటు. అబ్సల్యూట్లీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ భాషని అభ్యంతరం తెలియజేస్తున్నాం. లీడర్ అంటే ఒక మేనేజ్మెంట్, లీడర్ అంటే ఒక మోసం కాదు, అది చంద్రబాబు నాయుడు. సో ఇవాళ ఈ రాష్ట్రం అన్నిదంగా ఎనీ ఇష్యూ కంపేర్ దెన్ ద లాస్ట్ 5 years చూసుకోమండి. లేదు చంద్రబాబు నాయుడు పరిపాలించిన ఆ సమయంలోనూ ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి తాలూకా సమయంలోనూ ఇండికేటర్స్ చూసుకోమండి. దేంట్లో ఎక్కువ ఉన్నది ఇది చాలా తప్పు. ఏదైనా ఒకరి మీద అబ్బాయి ఉంటే ఇంకోలో చూసుకో అంటే కానీ ఈ మధ్యవర్తి ఇలాంటి ఇచ్చి ఏదో మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదో నీకు బీఆర్ఓ సీక్యూరిటీ పొమ్మన్నారు, ఇక్కడ వచ్చి ఏదో నీ మాట వేస్తారనుకుంటే పొరపాటు. అబ్సల్యూట్లీ దాని ప్రచారంలో దూకుడు పెంచిన కేసినేని చిన్ని తన సోదరుడు నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్తో పాటు అన్న నానిపై మండిపడ్డారు. కక్షపూరితంగా తనపై తప్పుడు కేసులు పెట్టించారని ధ్వజమెత్తారు చిన్ని. అలాగే వైసీపీ పాలనలో గత 5 ఏళ్లుగా బాధలు పడ్డారని, అవే ఇబ్బందులు కంటిన్యూ కాకుండా ఉండాలంటే జగన్ ఓడించాలని పిలుపునిచ్చారు ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరి. చెప్పగలను గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, మీడియా వాళ్ళు కానీ ఎన్ని బాధలు పడ్డారో మీకు అందరికీ తెలుసు. అది మళ్ళీ ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లా. ఆ బాధలు మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా ఉండాలి అని అంటే సైకిల్ కమలానికి ఓటు వేసి పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతారు. ఓటు గెలవటం కాదు, మంచి మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి ఈరోజు బల్లగుద్ది చెప్పగలను. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, మీడియా వాళ్ళు కానీ ఎన్ని బాధలు పడ్డారో మీకు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం ప్రజలకు తెలిసిందన్నారు పోతిన మహేష్. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. పార్టీ నిర్మాణం, క్యాడర్పై ఏనాడు దృష్టి పెట్టలేదన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలన్నీ స్వార్థపూరితమని ఫైర్ అయ్యారు. కాపు సామాజిక వర్గాన్ని బలి చేస్తున్నారన్న పోతిన మహేష్ పవన్ గురించి తెలిసే ఆయన్ను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని విమర్శించారు. 25 రోజుల తర్వాత పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగలరా అని ప్రశ్నించారు.
21 సీట్లతో పార్టీకి ప్రజలకు ఏం భవిష్యత్ ఇవ్వగలరని నిలదీశారు పోతిన మహేష్. పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం. కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం. వారు ఏం మాట్లాడినా ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని భంగపడ్డాం. జరుగుతున్నది ఏంటో జరిగిందేంటో మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము ఇట్లు పీక్కుంటా ఉన్నాం. కానీ మా నాయకుల్లో మాత్రం స్పందన లేదు. ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి, అదే విధంగా కాపు సామాజిక వర్గానికి, కాపు యువతకి, నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చేటువంటి కొత్త తరం రాజకీయ నాయకులకి ఆయన సమాధానం చెప్పాలి. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం కూడా తెలుసుకోవాలి. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని. అధికార వైసీపీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక హంతకుడికి ఎంపీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి తన బలమంతా ఉపయోగించి అవినాష్ రెడ్డిని కాపాడుతూ వచ్చాడని అన్నారు. హత్య చేసిన వ్యక్తికే టికెట్ ఇవ్వడం ధర్మమా అని ప్రశ్నించారు. ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకే తాను కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇవ్వడం జరిగింది. ఇది న్యాయమో కాదో, ఇది ధర్మమో కాదో ప్రజలందరూ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా చంపించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే వెనకేసుకొచ్చారు. 5 సంవత్సరాలు హంతకులను కాపాడడం, తనకిచ్చిన అధికారాన్ని వాడుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. ప్రజలు ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరిచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వాడుకొని అధికారాన్ని అడ్డేసి మరి అవినాష్ రెడ్డి గారిని ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చారు. హత్య జరిగి 5 సంవత్సరాలైనా ఇప్పటికి ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డి జైలుకు పోలేదు. కేసు ముందుకు సాగలేదు. ఎందుకంటే జగన్ రెడ్డి గారు తన బలమంతా ఉపయోగించి తన అధికారాన్నంతా వాడి అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మళ్లీ అదే హత్య చేసిన అవినాష్ రెడ్డికే ఎంపీ టికెట్ ఇవ్వడం ఇంకొక ఎత్తు. ఇది అన్యాయం కాదా, ఇది ధర్మమా అని ప్రశ్నించడానికే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది. జగన్మోహన్ ప్రతిపక్షాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ తరపున ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదన్నారు. ప్రజల్ని మోసం చేసేందుకే బీఆర్ఎస్ ముందుకొస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. అధికారంలో ఉన్నాడు. ఈ కొడంగల్ మొత్తంలో ఏ ఊర్లోనైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మరి ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యని ఆ సన్నాసులు ఇవాళ మళ్ళొచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, రేవంత్ రెడ్డిని వడగొట్టాలి. ఈ కుట్రలు కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా. ఇదే కాదు, నియామకాల కోసమే ఉద్యమం జరిగి 1200 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీ అభిమానంతో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన 3 నెలల 30,000 ఉద్యోగాలు, ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగ యువకులకు 30,000 ఉద్యోగాలు, నియామక పత్రాలు లెక్కబెట్టి తలలు లెక్కబెట్టి 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన, 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నన్ను ఓడగొట్టాలనా, నన్ను వడగొట్టాలనా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క కట్టుండ్రి. లెక్క ప్రకారం వాళ్ళకు నిధులు ఇవ్వాలి, నియామకాలు చేపట్టాలని, బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి, జీవోలు ఇచ్చి, నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ పడగొట్టాలన్నా. దేనికోసం పడగొట్టాలి, దేనికోసం ఓడగొట్టాలి మీరు ఆలోచన చేయండి మిత్రులారు. 75 ఏళ్లు మీరు ఎవరేం చేయలే. 75 ఏళ్లు మరి కష్టాలు ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి. ఇవాళ అర్ణమ్మ బయలుదేరింది, నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలను. మంచిదే అమ్మా, కాంగ్రెస్ ఉన్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలోకి పోయినాం. బీజేపీలోకి పోయామన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చినావా? ఈ జిల్లాకు సాగునీరు ఎంత అవసరమో మీకు తెలుసు. నరేంద్ర మోడీ 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు. కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు. దానివల్ల నీకు లాభమైంది, నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా.
ఆడొకడు ఈడొకడు ఉంటాడు, మోపు అయితేనే ఉంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకొని నోట్లో మట్టి కొడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. లోక్సభ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్ను టార్గెట్ చేసిన ఆయన హస్తం నేతలపై విరుచుకుపడ్డారు. గత బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, 4 నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. ఇది చర్చగా యువత విద్యార్థులు గ్రామాల్లో మనం చేసింది మీరు చేస్తున్న మోసమే. ఇలా 150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను క్యాన్సిల్ చేసింది. చిన్నకోట నుంచి అల్లిపూర్ దాకా నేను 4 రోడ్ శాంక్షన్ చేపిస్తే వాటిని క్యాన్సిల్ చేసింది. ఇలా 3 మండలాల్లో అనేక రోడ్లు శాంక్షన్ చేస్తే సగంలో ఉన్న పనులను కూడా క్యాన్సిల్ చేసింది. అంటే ఇలా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇలా మన నోట్లో మట్టి కొడుతున్నారు. అటువంటి కాంగ్రెస్ కు మనం ఓటుతో గుణపాఠం చెప్పాలి. మన నోటికాడ బుక్కలెత్తబట్టి మనని ఆగం చేసిన ఈ కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాలని వద్దా? కాంగ్రెస్ మేనిఫెస్టోపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ముస్లిం లీగ్ ఆలోచనలతో ఆ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. వారి మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకంగా ఉందని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే మళ్లీ ఆర్టికల్ 370ని తీసుకొస్తామని అంటున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాఫియా పాలన వస్తుందని ఫైర్ అయ్యారు. మేక్ ఇన్ ఇండియాకు మోదీ ప్రాధాన్యం ఇచ్చారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగాయన్నారు. కాంగ్రెస్ హయాంలో 12 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని మండిపడ్డారు. మోదీ 10 ఏళ్లుగా నీతివంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. దేశ అభివృద్ధి కోసం ప్రజలు మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు కిషన్ రెడ్డి. అద్భుతంగా పనిచేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి కంటే ముందు మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల వరకు పరిపాలన చేశారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మోడీ గారు వచ్చి 10 సంవత్సరాలైంది. మనల్ని విమర్శించే వాళ్ళు, మన క్రిటిక్స్, మన ప్రత్యర్థులు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను ఏ ఒక్కరు కూడా అవినీతి పరుడని విమర్శించారు. ఈ రోజు వరకు కూడా అది ఆ క్రెడిట్ ఒక్క భారతీయ జనతా పార్టీకే, నరేంద్ర మోడీ గారికే దక్కుతుందని మనం చేస్తా ఉన్నాం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ 370 వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో అరెస్ట్ అయి ఆ రోజు షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆయన్ను జైల్లో పెట్టడం జరిగింది. జైల్లోనే ఆయన బలిదానం ఇవ్వడం జరిగింది. ప్రతి ఎన్నికల్లో కూడా ఎన్నికల ప్రణాళికలు హామీ ఇస్తా ఉన్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తొలగిస్తామని చెప్పాము. చిన్న రాజ్యాంగాన్ని తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మనం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. రుణాలపై బ్యాంకులు రైతులకు నోటీసులు ఇస్తున్నాయని తెలిపారు. పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాలని గతంలో అడిగిన రేవంత్ సీఎం అయ్యాక రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి గెలిచిందన్నారు. కేంద్రంలోనూ అబద్ధాలతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. రుణమాఫీ చేస్తా అన్నాడు కదా, లక్షలాది మంది రైతులు నిజంగానే మాఫీ అవుతుందని చెప్పేసి రుణం తెచ్చుకుంటే ఈరోజు బ్యాంకులు నోటీసులు ఇచ్చి వారికి మళ్ళీ పంట రుణం లేకుండా బ్యాంకులు మళ్ళీ నోటీసులు ఇస్తూ రీపేమెంట్ చేయాల్సిందిగా వారిని ఇబ్బంది పెడుతున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. తాము అధికారం రాగానే 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పి పూర్తి విశ్వాసంతో చాలామంది రైతాంగం ఇంకా ఎదురు చూస్తున్నా ఇప్పటి వరకు దాని మీద ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ఈ రుణమాఫీని ఎగ్గొట్టాలని చెప్పి ఏ రకంగా తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నట్టుగా మాకు అనుమానాలు వస్తాయి. అధికార కాంగ్రెస్పై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ బహిరంగ సభ పెట్టి దేశాన్ని ఉద్ధరిస్తామని కబుర్లు చెబుతోందన్నారు. జాతీయ స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ కనుమరుగయ్యే స్థితిలో ఉందన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ ఆలోచనలకు భిన్నంగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. సీఏఏను తొలగిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నేతలు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నుంచి ఇప్పటి వరకు అయోధ్యను ఎందుకు దర్శించుకోలేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ బెయిల్ మీద ఉన్నాడు, దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. ఆయన బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుందో ఎవరికి తెలియదు. బెయిల్ మీద ఉన్న వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు మాట్లాడే మాటలు అవే. ఈరోజు ఈ ఐఎన్డిఐ కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, ప్రతి పార్టీ, ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక విచారణని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కుంభకోణాల యొక్క ఆధారంగా ఎదుర్కొంటున్నారు. ప్రతి కేసు కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నది.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగుతున్నటువంటి విచారణలు, ఈ సిబిఐ, ఐడి తర్వాత ఈడీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు. ఈ కాంగ్రెస్ జేబు సంస్థలు కాదు, బీజేపీ జేబు సంస్థలు కాదు. ప్రశాంత్ కిషోర్ ఉగాది పండుగ తర్వాత గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. 13వ తేదీన చేవెళ్ల వేదికగా జరగనున్న బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. 15వ తేదీన మెదక్లోనూ కేసీఆర్ సభ జరగనుంది. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో గులాబీ దళపతి లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ దఫా ఎక్కువగా బస్సు యాత్రలు, రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది. ఇదే సమయంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని వివరించేందుకు సిద్ధమైంది. ఎండిన పంటల పరిశీలన సందర్భంగా సూర్యాపేట, సిరిసిల్లలో ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దానికి కొనసాగింపుగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, 10 ఏళ్ల తమ పాలనలో తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలను బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది. జనసేన విజయాన్ని కాంక్షిస్తూ హీరో చిరంజీవి కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. హైదరాబాద్ నగర శివారులోని ముచ్చింతల్లో విశ్వంభర షూటింగ్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇద్దరూ వెళ్లి చిరంజీవిని కలిశారు. ఆత్మీయ ఆలింగనంతో సోదరులకు ఆయన స్వాగతం పలికారు. చిరంజీవి పాదాలకు నమస్కరించిన పవన్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం విరాళానికి సంబంధించిన చెక్కులను అందించి ఆశీర్వదించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కవిత బెయిల్ పిటిషన్ను రౌజ్ రెవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత తన కుమారుడి పరీక్ష నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 4న ఇరుపక్షాల వాదనలు ముగియగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవిజా ఇవాళ తీర్పును వెలువరించారు. మరోవైపు కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. నేడు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో రేపు మళ్లీ తిహార్ జైలు నుంచి కోర్టుకు హాజరు కానున్నారు. మరోవైపు కవిత సాధారణ బెయిల్ పిటిషన్పై ఈ నెల 20న వాదనలు వింటామని కోర్టు ఇప్పటికే తెలిపింది. వాదనల సమయంలో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈడీ వ్యతిరేకించింది. ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే అప్రూవర్గా మారిన కొందరిని ఆమె బెదిరించారని, అందుకు తమ వద్ద ఆధారాలున్నాయని వాదనల సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చుతూ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్కు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది కోర్టు. శంషాబాద్ ఎయిర్పోర్టులో రాహిల్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో రాహిల్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్. రోడ్డు ప్రమాదం తర్వాత రాహిల్ దుబాయ్ పారిపోయాడు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రాహిల్పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. చాలా రోజుల తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన రాహిల్ను పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోని ఓ గెస్ట్ హౌస్లో పోలీసులు సోదాలు జరిపారు. అయితే ఆ గెస్ట్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెందిందిగా గుర్తించారు. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి దీనినే ప్రణీత్ రావు బృందం డెన్గా మార్చుకుని ఉంటుందని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ గెస్ట్ హౌస్నే ప్రణీత్ రావు బృందం వినియోగించుకున్నారు. రేవంత్ ఇంటికి కూతవేటు దూరంలో ఉండడంతోనే తమ పని ఇక్కడి నుంచే సులువవుతుందని ఆ టీం భావించింది. ఈ గెస్ట్ హౌస్ నుంచి అడిషనల్ ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ మేరకు నిందితులు తెలిపిన సమాచారం మేరకే ఇప్పుడు పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్కు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే నవీన్ రావు గెస్ట్ హౌస్ను
మేలని ప్రణీత్రావు బృందం భావించింది. ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్ అంతా ఇక్కడే మీటింగ్ పెట్టి నిర్వహించినట్లు నిందితులు దర్యాప్తులో వెల్లడించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో గెస్ట్ హౌస్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధిత ఆధారాలన్నింటినీ భుజంగరావు ముందే మాయం చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వ్యవహారంలో ఎమ్మెల్సీ నవీన్ రావును సైతం రేపో మాపో దర్యాప్తుకు పిలిచి విచారణ జరపొచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో నవీన్ రావుతో పాటు మరో ఎమ్మెల్సీకి కూడా నోటీసులు జారీ కావచ్చనే ప్రచారం నడుస్తోంది. ఎమ్మెల్సీ నవీన్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కేసీఆర్ వెంట నడుస్తున్నాడు. గతంలో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన నవీన్కు నిరాశ ఎదురైంది. అయితే కేసీఆర్ మాత్రం ఆయన్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేశారు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్పై నవీన్ కుమార్ స్పందించారు. తన గెస్ట్ హౌస్లో ఎలాంటి తనిఖీలు జరగలేదని చెప్పారు. తనిఖీలు జరిగినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. కుట్రపూరితంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనకు ఫోన్ ట్యాపింగ్తో ఎలాంటి సంబంధం లేదన్నారు నవీన్ కుమార్. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 22వ తేదీకి వాయిదా వేసింది. శివశంకర్ రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును వివేక కుమార్తె సునీత సుప్రీంలో సవాల్ చేశారు. సునీత పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది. శివశంకర్ రెడ్డితో పాటు ప్రతివాదులందరికీ సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ హామీల వర్షం కురిపించారు. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో పర్యటించిన ఆయన దేశంలోని ప్రతి నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ పొందేలా తాము కొత్త చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ కొద్దిమంది సంపన్నుల కోసమే పనిచేస్తోందని విమర్శించారు. ఆదివాసీలను నిర్మూలించి నీరు, అడవి, భూమిపై వారి హక్కులను లాగేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. कानून लाएंगे, सख्त से सख्त कार्रवाई होगी और जो भी पेपर लीक करेगा उसके खिलाफ एकदम कार्रवाई होगी। और जो प्राइवेट आजकल जो नई बात निकली है कि पेपर को प्राइवेट कंपनियां चेक कर रही हैं, इसको हम बंद कर देंगे। कोई भी प्राइवेट कंपनी पेपर को चेक नहीं कर पाएगी। मध्य प्रदेश సార్వత్రిక ఎన్నికల వేళ సోషల్ మీడియాలో రకరకాలైన విశ్లేషణలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే కొన్ని విశ్లేషణలు ఆయా పార్టీలకు నచ్చవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ ఉంటాయి. తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనపై తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. యూట్యూబ్లో విమర్శలు చేసే ప్రతి వ్యక్తిని అరెస్టు చేసుకుంటూ పోతే ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో పెడతారు అంటూ స్టాలిన్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. సోషల్ మీడియాలో విమర్శలు చేసే ప్రతి ఒక్కరిని జైలుకు పంపడం సరికాదని జస్టిస్లు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భూయాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తమిళనాడుకు చెందిన యూట్యూబర్ దురై మురుగన్ను 2021 అక్టోబర్లో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడికి బెయిల్ మంజూరైంది. అయితే న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడన్న కారణంతో 2022లో మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ అతడి బెయిల్ను రద్దు చేసింది. దీంతో మురుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ లభించింది. అప్పటి నుంచి అతడు బయటే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే రెగ్యులర్ బెయిల్ రద్దును సవాల్ చేస్తూ యూట్యూబర్ దురై మురుగన్ దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. యూట్యూబ్లో విమర్శలు చేసిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేసుకుంటూ పోతే ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో పెడతారు అని ప్రశ్నించింది. కోర్టు ఇచ్చిన స్వేచ్ఛను అతడు దుర్వినియోగం చేసినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొంది. దీంతో అతడి రెగ్యులర్ బెయిల్ను పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 74,869.3 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్టాలను తాకిన సూచీ కాస్త క్షీణించినప్పటికీ తొలిసారి 74,700 ఎగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 74,555.44 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా కొనుగోళ్ల సందడితో అదే ఒరవడ కొనసాగింది. ఓ దశలో 600 పాయింట్ల మేర లాభపడిన సూచీ చివరకు 494.28 పాయింట్ల లాభంతో 74,742.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 22,700 మార్కును దాటి చివరకు 22,650 ఎగువన స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ $83.31గా ఉంది.
ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.